జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. భగవానుడు ఈ యొక్క సృష్టి యావత్తుని కూడా చేస్తున్నప్పటికి కూడా తాను ఏ విధంగా ఉంటున్నారో మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. నచ మాంతాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. అయినను అర్జున, ఆసక్తి లేక తటస్థుని వలె ఉండు నన్ను ఆ కర్మములు బంధించలేవు అన్నారు. ఈ సృష్టి కార్యం యావత్తు కూడా, అలాగే ప్రళయం అంటే లయత్వం యావత్తుని కూడా ఎలా చేస్తున్నారంటే సక్తత లేకుండా తటస్థుని వలె ఉండడం వల్ల నన్ను ఆ కర్మములేమీ బంధించలేవు అన్నారు. అంటే ఇంతటి సృష్టి కార్యాన్ని కూడా భగవానుడు ఎలా చేస్తున్నారు? దేనియందు కూడా ఆయనకి సక్తత లేదు, అంటుకోరు. దేన్ని కూడా నేననేటువంటి భావన లేదు, నేను సృజించుతున్నా అనేటువంటి స్థితి లేదు. కనుక సక్తత లేక తటస్థుని వలె కేవలుడై అలా ఈ కార్యాన్ని చేస్తున్నాడు. కనుక ఆ యొక్క సృష్టిలో ఉండేటువంటి ఏ కర్మాచరణ అంటే ఏ విధమైన కర్మ కూడా నన్ను బంధింపలేవు అన్నారు. బంధించలేకుండా ఉండాలి అంటే, కర్మాచరణ చేస్తూ కూడా బంధనాలు పాలు కాకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలో భగవానుడు మనకి తెలియజేశారు. కానీ ఎలా తెలియజేశారు అంటే, ఆయన ఆచరించి నేను ఇలా ఉంటున్నాను కనుక మీరు కూడా ఇలా ఉండొచ్చు అనే విధంగా తెలియజేశారు. ఇంతకీ ఆయన చేసేదేంటి, మనం చేసేదేమిటి? ఆయన ఏమి చేస్తున్నానని చెప్తున్నాడు? సృష్టి యావత్తును సృజించుచున్నాను, లయం చేస్తున్నాను. కానీ నేను కాదు. ఈ యొక్క ప్రకృతి నుంచి ఏర్పడిన ఈ మాయాశక్తి జనితంగా ఇవన్నీ కూడా ఆదాలాపంగా జరిగిపోతున్నాయి. కానీ ఎప్పుడూ నేను దేన్ని కూడా నేను అనే భావన పెట్టుకోను, నేను చేస్తున్నాననే స్థితి లేదు. తటస్థుని వలె ఉంటాను కనుక నన్ను బంధింపవు, నన్ను అంటవు అని చెప్పాడు. మరి పరమాత్మ చేసేది ఇంత సృష్టి కార్యం కదా, ఇన్నెన్ని సృష్టిలు చేసి కూడా ఆయన అలా అంటకుండా ఉండగలుగుతున్నాడే. మరి మనము చేసేది ఏముందండి? మన ఇంటిలో మనం చేసుకునే చిన్ని కార్యాలు, చిన్ని పనులు ఏవేవో ఇక్కడ సంఘపరంగా చేసేవి ఇంత మాత్రం చేసే మనకి ఎంత అహము చూడండి. అంత చేసి కూడా పరమాత్మ నేను దేనిని అంటను, దేని యందు నాకు సక్తత లేదు కనుక నేను బంధింపబడునని చెప్తున్నారు. కానీ మనకి ఎందుకు ఈ బంధనాలండి? మరి అంత చేసినప్పుడు కూడా లేని బంధనాలు మనకైతే అన్నీ బంధనాలే, ప్రతి పనికి బంధనమే. ఎందువల్ల అంటే మనం పెట్టుకునే సక్తతే మన బంధనానికి కారణం. మనము చిన్న పని చేసి కూడా పెద్దదిగా చెప్పుకుంటాం. ఎవరూ లేనప్పుడు చేసిన మంచి పని 10 మందికి చెప్పకపోతే తెలియదేమో అని మరీ చెప్పి బంధనాలు పాలవుతూ ఉంటాం. అలా మనం ప్రతిదాన్ని కూడా ఇక్కడ ఏదో ఒక కాంక్షతో చేస్తాం, ఫలమును ఆశించి చేస్తాం. ఏదైనా ఒక దానం చేస్తే, ధర్మం చేస్తే అది అందరికీ తెలియాలనుకుంటాం. ఒక ఆలయానికి కొంత విరాళం ఇస్తే దాన్ని 10 మంది కూడా తెలుసుకుని మెచ్చుకోవాలనే భావనతో ఉంటాం. ఇలా అన్నింటినీ కూడా నేను అంటే దేహానికి వర్తింపచేస్తూ కర్తృత్వాన్ని పొందుతూ తద్వారా బంధనాలు పాలైపోతున్నాం. కానీ ఉండవలసింది విధానం ఇది కాదు. ఎందుకంటే బంధ విచ్ఛేదనమే జ్ఞానానికి సూచన తప్ప బంధనాలు పాలు కావడం కాదు. బంధ విచ్ఛేదన స్థితి వల్లే ముక్తి, కానీ బంధనాలు పాలవడం వల్ల కాదు. కనుక పరమాత్మ తాను చేస్తున్న విధానాన్ని అందరికీ ఇక్కడ ఉద్బోధ చేస్తున్న, అది గుర్తించాలి. ఎవరైనా సరే మనం ఒక సత్యాన్ని లోకానికి వెలుగెత్తి చాటాలి అనుకుంటే దాన్ని అంతో ఇంతో మనం ఆచరణలో పెట్టుకోవాలి. ఆ విధంగా ఉండే ప్రయత్నం చేయాలి, ఆ విధంగా ఉండాలి కూడా. కానీ ఇక్కడ పరమాత్మ అదే సత్యాన్ని మనకు తెలియజేశారు. మరి మనం ఇది గుర్తించుకుని మరి అంతటి కర్మాచరణే ఆ విధంగా చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఇలా ఉండాలనే స్థితిని తెచ్చుకుని వీటిని చాలా తేలికగా, అంటే మనము నేను చేస్తున్నానే భావన పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆ కార్యాలు జరుగుతాయి కనుక ఎలాగూ జరుగుతాయి కనుక వాటిని జరగనిస్తూ మధ్యలో వచ్చి నేనుని తీసి పక్కన పెట్టాలి. నేను అనేటువంటి అహాన్ని తొలగించుకుంటేనే మనకి జ్ఞానప్రాప్తి. కావున ఈ విధంగా మనం అర్థం చేసుకుని పరమాత్మ ఎలా ఆయన చేస్తూ మనకు చెప్పారో మనం కూడా అదే విధంగా జీవించడానికి ప్రయత్నించాలి. అలానే ఇంకెలా ఈ సృష్టి కార్యం యావత్తు కూడా ఎలా నడుస్తుందో కూడా భగవానుడు తెలియజేస్తూ మయాధ్యక్షేణ ప్రకృతి
సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. కుంతీతనయ, అధ్యక్షున్నగు నా సన్నిధాన బలమున ప్రకృతి స్థావర జంగమాత్మక ప్రపంచమును సృజించుచున్నది. ఆ కారణముని జగత్తు నానా ప్రకారముల పరివర్తనయగుచున్నది అన్నారు. ఇంతకీ భగవానుడు ఇక్కడ ఈ సృష్టికారి యావత్తుని కూడా మరి ఎవరు సృష్టిస్తున్నారంటే ప్రకృతి. కానీ ఆ ప్రకృతి సృష్టి లయములను ఎలా చేయగలుగుతుంది అంటే నా అధ్యక్షతన అన్నారు. ఇక్కడ పరమాత్మ యొక్క స్థానాన్ని దేంతో పోల్చారు? అధ్యక్ష స్థానాన్ని పోల్చారు. అధ్యక్షుడు అంటే చూడండి, ఏదైనా ఒక సభ ప్రారంభం అవ్వాలి అంటే అధ్యక్షులు వారి యొక్క సమక్షములోనే ఆ సభ ప్రారంభమవుతుంది. ఎవరికైతే అధ్యక్ష స్థానాన్ని అప్పగించామో వారు ఆ సభ జరుగుతున్నంతసేపు అచ్చోటనే ఉంటారు. వారి యొక్క సమక్షములో ఆ సభ అంతా నిర్వహణ జరుగుతూ ఉంటుంది. కానీ ఆయన దేనితోటి కూడా అంటకుండా అంటే చూస్తూ దాన్ని గమనిస్తూ ఉంటారు. అదే విధముగా పరమాత్మ కూడా ఈ యావత్తు సృష్టి కార్యానికి కూడా ఆయన అధ్యక్షుడుగానే ఉంటున్నారని చెప్పారు. ఆయన యొక్క సన్నిధాన మాత్రము చేత, ఆ అధ్యక్ష స్థానంలో ఉండడం మాత్రము చేత, ఆ సన్నిధాన మాత్ర బలమున ప్రకృతి ఈ కార్యాన్నంతటినీ చేస్తుంది. కానీ ఆ ప్రకృతికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ నుంచి. కానీ పరమాత్మ నేను ఇస్తున్నాను అంటున్నాడా? అనడం లేదు. ఎందుకంటే ఆయన ఇవ్వడు, తీసుకోడు. ఆయన సహసిద్ధంగా ఉంటాడు. ఎలా అయితే ఒక దీపం ఉంది, ఆ దీపానికి సహజ లక్షణం ఏంటి? వెలుగుతూ ఉండడం. ఆ వెలుగుతూనే ఉంటుంది అది. దాని నుంచి మనము ఏమేమి చేసుకుంటామో, ఆ వెలుగుని దేనికి ఉపయోగించుకుంటాం అంతా మన ఇష్టము. అదే విధముగా పరమాత్మ కూడా ఎప్పుడూ కూడా అలాగా తన శక్తి, అది శక్తి కేంద్రం అన్నమాట. అలా శక్తోద్భవ స్థానం అలా ఉంటుందంతే. పరమాత్మ యొక్క స్థితి ఎల్లెడలా సర్వము నిండిపోయి ఎక్కడ కూడా దాని శక్తిని ఎక్కడ ఎవరు ఏ విధంగా దాన్ని మనము అనుసరించాలన్నా అంటే దాన్ని తీసుకోవాలన్నా కూడా అది ఎవరికైనా అది అందుతూనే ఉంటుంది. అది అందని వాళ్ళంటూ ఎవరూ లేరు. కాకపోతే అది గ్రహించుకోవడానికి అనువైన పదార్థంగా మనం తయారవ్వాలంతే. అయస్కాంతం ఉందండి. అయస్కాంతము యొక్క సహజ లక్షణం ఏమిటి? ఆకర్షణ పొందడమే దాని యొక్క సహజ స్థితి. అది ఏమీ చేయదు, అలా ఉంటుందంతే అయస్కాంతం. దాని పక్కన మనము ఒక ఇనుపు గుండు లేదా ఒక పినీసు లేదా ఇంకోటి ఏదో ఇంకొక రకమైన లోహము, రాగి ఇతరత్ర పెట్టామండి, అన్నీ వెళ్ళి దానివైపు ఆకర్షణ చేయలేవు. ఆ ఆకర్షణ అయస్కాంతానికి ఏవైతే ఆకర్షింపబడతాయో అవి మాత్రం చెరువులోకి వెళ్ళిపోతాయి. మిగతా అన్నీ అలా ఉంటాయి. మరి అది అయస్కాంతం యొక్క దోషమా, అయస్కాంతం యొక్క భేదమా అంటే కాదండి. అది యువతలు ఉన్నటువంటి లోహాల్లో ఉండే భేదము. ఏ లోహానికి అయితే అయస్కాంతం నుంచి ఆకర్షింపబడేటువంటి శక్తి కలిగిన లోహం ఉంటుందో ఆ లోహం వెంటనే దాని చెరువుకి వెళ్ళిపోతుంది. అలాగే పరమాత్మ కూడా ఒక పెద్ద అయస్కాంత గని ఆయన చెప్పాలంటే శక్తి కేంద్ర స్థానం. ఈ అయస్కాంతం ఎందుకు సరిపోద్దాని ముందు అది ఎప్పుడు కూడా శక్తిని అలా ప్రసరింపజేస్తూనే ఉంటుంది. కానీ దాన్ని తీసుకునేటువంటి స్థాయి మాత్రం కొందరికే ఉంటుంది. ఎవరైతే తీసుకోగలుగుతారో, దాన్ని గ్రహించుకోగలుగుతారో వారికి ఎప్పుడు అందుతూనే ఉంటుంది. అలాగే ఎవరు ఏ క్రమంలో దాన్ని తీసుకుంటారో వారికి ఆ క్రమంలోనే అందుతూ ఉంటుంది. ఎవరెవరు ఏ పనులు చేయటాన్ని దాన్ని తీసుకుంటారో వారికి అందుతూనే ఉంటుంది. తెలిసి తీసుకున్న వాళ్ళకి అందుతుంది, తెలియక తీసుకున్న వాళ్ళకి అందుతుంది. ఎందుకంటే ఈ సృష్టి యావత్తు అది నిండిపోయి ఉన్నది కనుక ఎవరు ఏది ఏమి ఎక్కడ ఎలా చేసినా దాని ప్రభావంతో చేస్తున్నారు, అన్యదా కాదు. అది లేకుండా ఏమీ జరగదు. అందుకని ఈ సృష్టి యావత్తు కూడా నా సన్నిధాన బలమున ఈ ప్రకృతి స్థావర జంగమాత్మక ప్రపంచమునంతటినీ కూడా సృష్టింపజేస్తుంది. కదలినటువంటి అన్ని రకములైనటువంటి సృష్టిని కూడా ఈ ప్రకృతి నుంచి ఉద్భవం అవుతుంది. కొన్ని ప్రాణులు కదిలే ఉంటాయి, కొన్ని అచలములు కదలకుండా ఉండిపోయి ఉంటాయి. ఈ రకంగా ఆ రకంగా కూడా ఉండేటువంటి అన్ని జీవకోట్లతోటి భూతరాశులతో కూడినటువంటి ఈ సృష్టి యావత్తుని కూడా ప్రకృతే చేస్తుంది. కానీ ఎవరి సమక్షములో? పరమాత్మ యొక్క సమక్షమున అధ్యక్షత. ఎక్కడి నుంచి శక్తిని తీసుకుంటుంది? అక్కడి నుంచే. పరమాత్మ యొక్క సాన్నిధ్య బలము చేత ప్రకృతికి శక్తి ఏర్పడి ఈ సృష్టి యావత్తుని చేయగలుగుతుంది. ఆ కారణమునే జగత్తు నానా ప్రకారములు పరివర్తనమగుచున్నది. ఆ విధముగా సృష్టింపబడిన సృష్టిలో
అనేక రకాలుగా ఇక్కడ చర్యలు జరుగుతూ ఆ ప్రకృతి నుంచి వచ్చేటటువంటి మనస్సులో వచ్చిన గుణాల ప్రభావంగా ఇక్కడ జగత్ కార్యాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ విధముగా పరమాత్మ నుంచే సృష్టి యావత్తు ఏర్పడుతున్నది. అలానే మనలో ఉండేటువంటి ఆత్మశక్తి కూడా ఆ విధంగానే అది ఎప్పుడూ కూడా నిత్యము కూడా నిత్య నూతనముగానే శక్తి సంపన్నమై ఉంటుంది. దాని నుంచే ఈ మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, అహము అన్ని శక్తిని తీసుకుని ఈ సకల వ్యాపారాలు కూడా చేయటానికి ఆ మూల శక్తి నుంచి అవి శక్తిని గైకుంటూ ఉంటాయి. కానీ వ్యవహారం మాత్రం ఇవి చేస్తూ ఉంటాయి. చేసే వీటినే మనం చూస్తున్నాం తప్ప వీటన్నిటికీ మూల కేంద్రమైన శక్తి స్థానమైనటువంటి ఆత్మని మనం చేరుకోలేకపోతున్నాం. ఇచ్చోట ఎక్కడో అప్పు తెచ్చుకున్న శక్తితో పనిచేసే వాటి సమక్షంలో ఉండి వాటి విధానంలో నిండి అవే నేను అనుకుంటున్నాను తప్ప అసలు వీటన్నింటికీ అసలు శక్తినిచ్చే మూల ప్రదాత ఒకడున్నాడు పరమాత్మ. నువ్వు ఆ స్థానానికి ఎదగగలిగితే ఎక్కగలిగితే నువ్వు అదే అయిపోతావు. అది గమనించుకోవాలి. ఈ దిగువ స్థానాల్లో ఇక్కడెక్కడ ఉండి ఎంపర్లాడడం తగ్గించుకుని వీటన్నిటినీ విడిచిపెట్టి మూలం ఏదైతే ఉందో ఆ మూల స్థానంలోకి మనం చేర్చుకోగలిగి ఉండాలి. అది జ్ఞానం వల్ల, యోగం వల్ల సాధ్యమవుతుంది. జ్ఞాన ప్రభావం చేత ఇటువంటి భావాల్ని మనలో మనం చాలా పునరుద్ధరించుకుంటూ ఆ భావాన్ని ఇంకా అధికం చేసుకుంటూ నేను ఆత్మనే కానీ అన్యమైనది కాదు, ఇంద్రియాలు, దేహము, మనస్సు, బుద్ధి ఇత్యాదివి కూడా నేను కాదు అని ఎప్పటికీ కూడా ఆత్మస్మృతిలో ఉంచుకుంటూ ఆ ఆత్మానుభవ స్థితిని అనుభవించడానికి యోగానుభవం, ఆ యోగాన్ని అనుష్ఠానం చేసినట్లయితే తప్పక మనకి ఆ స్థితి అర్థమవుతుంది. ఈ విధముగా పరమాత్మ యొక్క తన యొక్క సృష్టి కార్యం గురించి ఈ విధంగా తెలియచేస్తూ మరి లోకములో జనులందరూ కూడా మరి ఇలా ఉంటున్నప్పటికీ కూడా ఏమని భావిస్తూ ఉంటారో మూర్ఖ జనులు. ఎందుకంటే ఇన్ని రకాలైన ఉన్నత స్థానంలో ఉన్నవారిని కూడా అర్థం చేసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటూ ఉంటారు లోకములో. కనుక వారిని ఈ విధంగా భగవానుడు తెలియజేస్తూ అవజానంతి మామూఢాః మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. సర్వభూత నియామకుడును మానవ శరీరధారిణి అయినటువంటి నన్ను మూర్ఖులు తిరస్కరించుచున్నారు. వారికి నా శ్రేష్ఠతత్వము తెలియదు. ఈ విధముగా పరమాత్మ తన యొక్క వాస్తవ తత్వాన్ని తెలియచేసినప్పటికీ కూడా మూర్ఖులకి ఇది అర్థం కాదు, అవగాహన రాదు. కనుక ఎన్ని చెప్పినా పరమాత్మని వాస్తవంగా తెలియలేక మానవ శరీరధారిగానే భగవాన్ని చూస్తారు తప్ప అనంతతత్వంగా తెలుసుకోలేరు. ఎందుకంటే అనంతతత్వంలో ఉన్న పరమాత్మను తెలుసుకోవాలంటే తెలుసుకునేవాడు కూడా ఆ స్థాయికి ఎదగాలి. ఆ సంస్కారం అంత ప్రబలంగా ఎదిగితేనే పరమాత్మని అనంతతత్వమూర్తిగా అర్థం చేసుకోగలుగుతాడు, దాంతో లీనం కాగలుగుతాడు. ఆ విధంగా కాకుండా వాడు సామాన్యుడిగా ఉంటే, అహంకారపూరితుడిగా ఉంటే వాడికున్న భావంతో దేవుణ్ణి కూడా చూస్తాడు. దేవుడు అంటే ఒక రూపం అంటాడు, దేవుడు అంటే ఇంకా చెప్పాలంటే ఒక మనిషి అంటాడు, ఒక మానవుడు మనలానే వచ్చిన వాడు కనుక ఆయనకి మనకి ఏమిటి తేడా ఏమిటి, కనుక వాడెట్టివాడో నేనెట్టివాడిని అని విమర్శ కూడా చేస్తాడు. ఇలా ఎందరో మూర్ఖులు ఉన్నారు. కానీ ఎందువల్ల ఈ విధంగా మూర్ఖత్వంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే వారికి శ్రేష్ఠతత్వము తెలియదు, దాన్ని అనుభవించేటువంటి విధానం తెలియదు. ఇది ఇంత గొప్పది అనేటువంటి విశ్వాసం వారికి ఉండదు, దాన్ని అనుభవించే ప్రయత్నం చెయ్యరు. కనుక వారు చెయ్యింది వారికి రానిది లేదు అంటారు, వారికి తెలియంది అసలు కానే కాదు, లేనే లేదంటారు. అంతే తప్ప నాకు తెలియదు, తెలుసుకోవాల్సింది ఇంకేదో ఉందని మాత్రం అంగీకరించరు. ఇది తెలుసుకోవాలండి. చాలామంది విషయంలో మనం చేసే పొరపాటు ఇది. అందరము కూడా ఎప్పుడూ విద్యార్థులమే, ఎప్పుడూ మనకి తెలిసింది కొద్ది మాత్రమే, తెలియనిది ఇంకెంతో ఉన్నది, ఎంతో పరమసత్యం ఉన్నది. ఎప్పటి వరకు ఈ పరమసత్యం ఎంతో ఉన్నది అనేది అంటే ఆ సత్యంగా నువ్వు మారే వరకు కూడా ఎంతో మనం గ్రహించుకోవలసింది ఉంది. అలా గ్రహించుకోవలసింది ఉంది అని గ్రహించుకున్నప్పుడే నీకు అర్థమవుతుంది తప్ప అన్నీ నాకే తెలుసు అనుకున్న వాడికి ఏది అర్థం కాదు. ఎంతటి గొప్ప బోధ కూడా వాడి లోపలికి ప్రవేశం కానీ కాదు. అక్కడ అహంకారం అడ్డొచ్చేస్తూ ఉంటుంది. నాకే తెలుసు అని అహం వాడిని విననివ్వదు, వాడిని ఆ మంచి వైపుకి వెడలనివ్వదు. కావున ఇటువంటి మూర్ఖ ప్రవర్తనతో ఉన్నవాడికి ఇంతగా చెప్పిన పరమాత్మ గురించి ఒక దుష్ట ప్రభావం అంటే ఆ దుష్ట భావన అనేది వాడు తొలగించుకోడు. వాడి మనిషి, వాడు మానవుడే లేకపోతే ఇంకొకటి అనే దుర్భాషలాడుతూ ఉంటాడు.
అటువంటి వారి జోలికి పోకూడదు, అటువంటి వారి సాంగత్యం కూడా మనము చెయ్యకూడదు. అయితే మరి ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఉంటారో కూడా భగవానుడు తెలియచేస్తూ, మోఘాసా మోఘ కర్మాణో మోఘ జ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వారు ఆ విధంగా ఎందుకు మూర్ఖులై ఉంటారో చెప్తున్నారు. ఎందుకంటే మోఘాస మోఘ కర్మాణో, వాళ్ళందరూ కూడా మోఘమైన ఆశలు కలిగి ఉంటారు. అంటే వ్యర్థమైన ఆశలు, అలాగే వ్యర్థమైన కర్మలు కలిగి ఉంటారు, అలాగే వ్యర్థమైన జ్ఞానం కలిగి ఉంటారు. వాళ్ళు ఆ విధంగా ఎందుకు పనికిరానటువంటి వాటి కోసము జ్ఞానములై ఉంటారు, కోరికలు కలిగి ఉంటారు, ఆశలన్నీ కూడా ఆ విధంగానే కలిగి ఉండి అవన్నీ కూడా తీరిక అల్లాడిపోతూ ఉంటారు. అట్టి వారు మోహకరమైనటువంటి రాక్షసీ ప్రవృత్తికి, ఆసురీ ప్రకృతికి చిక్కి చెడిపోతూ ఉంటారు. చూడండి, రాక్షస అన్న అదే, ఆసురీం అన్న అదే అర్థం. కానీ ఈ శ్లోకంలో భగవానుడు రెండింటిని కలిపి జత చేసి ఇచ్చారు. మరి దీని అర్థం ఏంటి? రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః అన్నారు. అంటే వారి యందు భగవంతుడికి ఉండేటువంటి భావాన్ని చాలా చాలా గట్టిగా నొక్కి మరి వక్కాణించడం కోసం ఈ విధముగా ఒకే అర్థాన్నిచ్చే పదాన్ని 2 మార్లు వాడి ఉండొచ్చు. రాక్షసీం మాసురీం చైవ, వాళ్ళ ప్రవృత్తి అంతా కూడా రాక్షస బలంతో ఉంటుంది, ఆసురిక బలంతో ఉంటుంది అని చెప్పి ఆ విధంగా ఉండడం వల్ల వాళ్ళు ఆ ప్రభావానికి చిక్కి చెడిపోతారు, నశించిపోతారు, దేనికి కొరగాకుండా అయిపోతారు. వాళ్ళకి ఎన్నటికీ కూడా ఆనందం యొక్క విలువే తెలియదు. వాళ్ళు ఇక్కడిక్కడే తిరుగాడుతూ ఉంటారు, వీటి ప్రలోభాలకి లోనైపోతూ ఉంటారు. వారి యొక్క పొందేటువంటి ఆశలు, కోరికలు, తీరేటువంటి ఫలాలు అన్నీ కూడా ఆ విధంగానే ఉంటాయి. కనుక వారికి ఉండేటువంటి తెలివి, జ్ఞానం అంటే తెలివి, అక్కడ ఈ తెలివి కూడా దండగైనదే. వారికి చాలా తెలివి ఉండొచ్చు, ఇక్కడ తెలివేదంతా ఇక్కడిక్కడే. వాళ్ళు అనుకుంటారు మేము ఒక్కరిగా ఎక్కడికైనా పోయి రాగలము, అన్ని దేశాలు తిరిగి రాగలము, అన్ని చోట్లకి వెళ్ళి రాగలం, అన్ని విషయాలు మాకే తెలుసు అనే ఒక అహంకారంతో ఉంటారు. కానీ ఏమి తెలుసండి? ఎంత తెలుసు నీకు? ఏమి తెలుసు? అసలు ఇవన్నీ ఎక్కడివి తెలుసు? నువ్వు తెలుసు అనుకున్నటువంటి అన్నీ కూడా ఎందులోనివి? సత్యమైనవా అసత్యమైనవా అంటే అసత్యమైనవే. ఎందుకంటే రాత్రి నాకు కల వచ్చిందండి, స్వప్నం వచ్చిందండి. ఆ స్వప్నములో నేను బంగారు సింహాసనం మీద కూర్చున్నానండి. అప్పుడు నా దగ్గరికి ఎందరో సేవకులు వచ్చారు, ఏదో చేశారు, ఇది ఇదని చాలా చెబుతాం. ఇంతకీ ఆ కలలో నేను ఎంతో గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించాను అని ఎన్నో చెబుతాం. సరే, స్వప్నం అయిపోయింది, మెలకు ఉన్నాం, మెలకు వచ్చింది. మెలకువలో నీ కలలో కనిపించినవన్నీ కూడా మరి అక్కడ నీకెంతో బలం ఉంది, పరాక్రమం ఉంది, ధనం ఉంది, భాగ్యం ఉంది, రాజ్యం ఉంది. కానీ నీకు ఉపయోగం ఉందా? వాటి వల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. ఎందుకంటే అన్ని కలండి, స్వప్నంలో చూసాం. ఇప్పుడు ఏం ఉపయోగం అంటే ఏమీ లేదు. అలానే వాస్తవముగా ఆత్మజ్ఞాన తత్వములో నిన్ను నీవుగా తెలుసుకుని అసలు యథార్థముగా నువ్వు ఈ దేహముని విడిచి బయటకు వెళ్ళేటప్పుడు నీకు ఇక్కడ ఉండేటువంటి ఈ తెలివితేటలు, ఈ ధనము, ఈ జ్ఞానము, ఇదంతా కూడా నీకు ఎందుకు పనికొస్తుందంటే కొరగానిదైపోతుంది. అంటే స్వప్నములో ఎలా అయితే అది నీకు పొందినట్టుగా అనిపించి కూడా నీకు అది ఉపకరించలేదో అలానే ఈ విధంగానే ఇళ్ళలో నువ్వెంతో గొప్పవాడివైండి, తెలివైన వాడివైండి, చాలా పదవి కలిగి ఉండి కూడా ఏమి అనుభవించినా అవన్నీ ఇక్కడే తప్ప సత్యము తెలుసుకున్నప్పుడు అవన్నీ కళ్ళలే. కనుక సత్యము తెలుసుకున్నప్పుడు ఏది నిలబడుతుందో, ఏది సత్యంగా మనతో ఉంటుందో దాన్ని తెలుసుకుంటే నువ్వు తెలివైన వాడివవుతావు తప్ప దానికంటే అన్యమైన తెలివులు నువ్వు ఎన్ని కలిగి ఉన్నా సున్నా అవుతావు. ఎందుకంటే ఏమీ తెలియని వాళ్ళమే. సున్నా అయినా మంచిదే, సున్నా అంటే పూర్ణము. కానీ ఆ పూర్ణులు కూడా కాలేం మనం. తెలుసు అనుకుంటాం తప్ప తెలిసేది ఏముండదు. అజ్ఞానంలోనే ఉంటాం, అంధకారంలోనే ఉంటాం, ప్రలోభాల్లోనే ఉంటాం. ముఖ్యంగా అహంకారాన్ని విడవని వాళ్ళమయ్యే ఉంటాం, దేహభావాన్ని కించిత్ కూడా తొలగించుకోని వాళ్ళమయ్యే ఉంటాం. కానీ విర్రవీగుతూ ఉంటాం, తెలుసు అనుకుంటూ ఉంటాం, మాయా ప్రభావంతో ఆడించబడుతూ ఉంటాం, మాయా బలంతో ఉంటాం. కానీ సత్యత్వ విషయంలో మరి ఏమీ తెలియని వాళ్ళమై, అగమ్య గోచరమై, ఎంతకీ కూడా మనకి పూర్ణానందం అంటే ఏదో ఒక పక్క నుంచి మనలో వెలితి కనిపిస్తూనే ఉంటుంది, దుఃఖం ఆవేశమవుతూనే ఉంటుంది. ఎక్కడా కూడా దేన్ని కూడా
మనము సర్దుకుపోయేటువంటి తత్వమే మనకు ఉండకపోవచ్చు. ఎందువల్ల అంటే ఈ తెలివులు ఎన్ని కలిగి ఉన్నా ఇదే వస్తుంది. కానీ అసలైన తెలివి ఏదైతే ఉందో, అన్ని తెలివుల కంటే తెలివేదో ఆ తెలివిని పొందిన వాడెవడో వాడు ఘనుడు. అదే ఆత్మబలం, ఆత్మజ్ఞానం. అది తెలుసుకున్న వాడికి తన స్వస్థానంలో తన్ను తాను తెలుసుకున్నవాడే గొప్పవాడు. ఎందుకంటే ఎన్ని తెలుసుకున్నా నన్ను నేను తెలుసుకోనప్పుడు ఉపయోగం ఏముంది? ఆ తెలివి వల్ల ప్రయోజనం ఏముంది? కనుక అటువంటి వాడిని రాక్షసీ ప్రకృతి అంటే ఆసురీ ప్రకృతికి చిక్కి చెడిపోతారని చెప్పి భగవాన్ ఇక్కడ తీర్మానం చేసేసారు ఒక విధంగా. అంటే ఈ రకంగా ఆసురీ ప్రవృత్తికి చిక్కి దానినే అనుకుని భగవంతుని ఎవరైతే ద్వేషిస్తూ ఉంటారో, విమర్శ చేస్తూ ఉంటాడో వాళ్ళందరికీ పట్టే గతి ఏమి అంటే చెడిపోవుట, నశించిపోవుట, వాళ్ళు ఇంకా 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 దిగజారిపోవుట అని భగవాన్ ఇక్కడ తీర్మానం చేసి చెప్పారు. కనుక మనము ఆ కోవలోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడే జాగ్రత్త పడాలని మనం దీని సందేశంగా తీసుకోవాలి. ఇక దైవీ ప్రకృతిని ఆశ్రయించినటువంటి వారు ఎలా ఉంటారో కూడా మనకి తెలియజేస్తున్నారు. ఇంతకుముందు 2 శ్లోకాల్లో ఆసురీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్పారు. ఇప్పుడు దైవీ ప్రకృతి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో కూడా చెబుతూ, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. అర్జున, మహాత్ములైన వారు దైవీ ప్రకృతిని ఆశ్రయించి అన్నింటికీ ఆదియు అవ్యయుడు అయినటువంటి నన్ను తెలుసుకుని అనన్య చిత్తమును సేవించుచున్నారు. దైవీ ప్రకృతిని కలిగినటువంటి వాళ్ళ లక్షణం ఎలా ఉంటుందంటే, మహనీయులైనటువంటి వారు అన్నింటికీ కూడా ఏదైతే ఆది అయ్యున్నదో, మూలమయ్యున్నదో, అవ్యయం అంటే నాశనము లేని వాడై ఉన్నాడో అటువంటి పరమాత్మను తెలుసుకుని అనన్య చిత్తములో అంటే అన్యము ఎరుగని చిత్తము, ఇంకా దేనికి పంచనటువంటి చిత్తము. మనకి చిత్తం ఉంది, కానీ ఆ చిత్తాన్ని ఏమి చేస్తున్నాం? అనేకంగా విభజించి పంచిపెట్టేస్తున్నాం. అందుకే ఆ చిత్తానికి పరమాత్మ అనుభవము చేకూరడం లేదు. కానీ ఎవరైతే పరమాత్మని దైవీ ప్రకృతిని ఆశ్రయించి తెలుసుకుంటారో అటువంటి వారు ఆదియు అవ్యయుడు అయినటువంటి నన్ను తెలుసుకుని అనన్యమైనటువంటి అంటే అన్యము లేని విధముగా నాయందే చిత్తమును ఉంచి నన్నే సేవిస్తూ ఉంటారు. ఇదే వారికి గుర్తు. నా యథార్థ తత్వం తెలుసుకున్నటువంటి వాడు దైవీ ప్రకృతిని ఆశ్రయించినటువంటి వాడై ఉంటాడు. మునుముందు మనకి 16వ అధ్యాయంలో ఈ ఆసురీ ప్రకృతి దైవీ ప్రకృతి గురించి కూడా ఇంకా వివరంగా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ కొన్ని శ్లోకాల ద్వారా సందర్భానుసారం చెప్పినటువంటి విధానం ఇది. కనుక దైవీ సంపత్తి కలిగిన వాళ్ళ లక్షణం ఏంటంటే భగవదాశ్రయత్వము. అది కూడా ఎట్లా? అన్యమైన చిత్తము లేనటువంటి వాడే ఆశ్రయిస్తూ ఉంటాడు, ఆయన్నే నిరంతరము నమ్ముకుని ఉంటాడు. ఆ దైవీ ప్రకృతిని ఆశ్రయించుకుని అన్నింటికీ కూడా ఆది ఎవరైతే ఉన్నారో ఆయన్ని పట్టుకుంటాడు, మూలాన్ని పట్టుకుంటాడు. ఆ మూలమును విడిచిపెట్టడు, ఆ మూలాన్ని ఎప్పుడూ కూడా వదిలి ఉండడు. మనకి భక్త కబీర్ దాస్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన కొన్ని సూక్తుల్ని ప్రజల్లోకి చాలా తేలిక భాషలో అందరూ వాడుకునేటువంటి భాషల్లో తీసుకొచ్చి చెప్తూ ఉండేవారంట ఆ రోజుల్లో. ఆయన చెప్పినటువంటి ఒక సూక్తిలో జీవుడు అంటే భక్తుడు ఎలా ఉంటాడో చెబుతూ మరి ఏం చెప్తారంటే, ఎలాంటి వాడు భగవంతుని యొక్క రక్షణ పొందుతాడు అంటే చెప్తారు. తిరగలి ఉంటుంది, రోజు మన ఇంటిలో మనం చూస్తూనే ఉంటాం. కింది రాయి మీద పై రాయి వేసి ఇసురుతూ ఉంటారు. దాని లోపల ఎన్నో గింజలు వేసి విసురుతూ ఉంటారు. పప్పులుగా మారిపోతూ ఉంటాయి, లేదా పిండిగా మారిపోవచ్చు, నూకగా అయిపోవచ్చు. ఏది కావాలనుకుంటే ఆ విధానంలో విసురుతూ ఉంటారు. అయితే ఈ కింది రాయికి ఒక గురుజు ఉంటుంది, ఒక మూలం మధ్యలో. ఆ మధ్యలో ఒక రాట లాంటి గురుజు ఒకటి పాతి అది బయటికి పొడుచుకుని వస్తుంది. దాని ఆధారంగా పై రాయి తిరుగుతుంది. ఆ కింది రాయే భగవంతుని యొక్క స్థాయి చెప్పాలంటే. పరమాత్మ అది నిశ్చలంగా ఉంటుంది. దానికి మూలాధారమే పరమాత్మ స్థితి. ఆ ఆధారమే రాటగా ఉంటుంది. దానిపైన తిరుగుతూ ఉండే రాయి ఉంటుంది తిరగలికి. ఆ తిరుగుతూ ఉండే రాయే మాయాచక్రం.
ఈ మాయా చక్రమైనటువంటి రాయి దేన్ని ఆధారంగా తిరుగుతుంది అంటే ఆ కింది రాయినికి ఆసరాగా చేసుకుని నిలబడినటువంటి ఒక గురుజు ఉంటుంది చూడండి, ఆ గురుజుని ఆసరాగా చేసుకుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య మనము గింజలు వేస్తూ ఉంటాం, ఇసిరేవారు వేస్తూ ఉంటారు. ఆ వేసినటువంటి గింజలన్నీ కూడా ఆ రెండు రాళ్ల మధ్యలో పడిపోయి నలిగిపోతూ పైరాయి కింద రాయి నిశ్చలంగానే ఉంటుంది, కదలదు. తిరిగేదల్లా ఎవరు తిరుగుతారు? పైరాయి తిరుగుతుంది. కానీ పైరాయి దేని ఆధారంగా తిరుగుద్ది? కింద రాయి నుంచి వచ్చినటువంటి ఆధారంగానే తిరుగుతూ ఉంటుంది. సరే, తిరుగుతూ ఉంది. ఈ మధ్యలో గింజలు వేసి విసురుతూ ఉన్నప్పుడు ఆ గింజలన్నీ నలిగిపోతూ ఉంటాయి. కానీ కొన్ని గింజలు మాత్రం ఏం చేస్తూ ఉంటాయంటే ఆ మధ్యలో ఇలా గింజలు వెయ్యగానే ఆ గింజలు ఆ గురుజుని మొదట్లో పట్టుకుని ఆ చుట్టూ అలా ఉండిపోతూ ఉంటాయి. ఇంకా అవి పక్కకు జరగవు, ఆ స్థానాన్ని వదిలి పక్కకు వెళ్ళవు. పక్కకు వెళితే నలిగిపోతాయి. కనుక అవి ఏం చేస్తే తెలివిగా ఆ గురుజుని ఆశ్రయించి అక్కడే పట్టుకుని ఉంటాయి. మొత్తం అంతా ఇసిరివేయడం అయిపోయింది, పప్పు అంతా అయిపోయింది, అన్నీ ఇసిరేసుకున్నారు. కానీ తిరగలి పైకి లేపితే ఆ గింజలు 4 అక్కడే ఉంటాయి. ఎందువల్ల? ఆ గింజలకి అలాంటి అభయపదం ఎలా దొరికింది అంటే తిరుగుతూ ఉన్న రాళ్ల మధ్యలోనే అవి కూడా ఇరుక్కున్నాయి, అవి కూడా అక్కడే ఉన్నాయి. అన్ని గింజల్లానే అవి కూడా తిరగల లోపలికి వెళ్ళిపోయినాయి. అవి కూడా ఆ విధానంలోనే ఉన్నాయి, కానీ అవి మాత్రం క్షేమంగా ఉన్నాయండి. మరి ఎలా ఉన్నాయండి అంటే అవి ఎలా ఉన్నాయంటే ఏమి కాదు, అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మధ్యలో ఉండే ఆధారమైన మూల శక్తి ఉంది చూడండి, దాన్ని వదిలి ఉండలేదు. దాన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి, దాన్ని పట్టుకుని ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వదిలి దూరంగా పోలేదు. కనుక ఆ మూలాన్ని పట్టుకుని ఉన్న గింజలేవో అవి మాత్రం నలగలేదండి. తర్వాత మీరు తీసి నలిపారు, అది వేరే విషయం, అది తిరగలే కనుక. కానీ అసలు పట్టుకున్న ఇంత తిరిగినా కూడా అవి నలగకుండా ఉండటానికి కారణం ఏమిటి అంటే అవి ఆ మూలాన్ని ఆశ్రయించి ఉండడమే. మరి అంతటి రెండింటి మధ్య నలిగేటువంటి విధానం ఉండి కూడా నిర్భయంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే తమ అభయ పదం అదే, ఆ పదాన్ని పట్టుకుని వదిలిపెట్టలేదు, అక్కడే ఆశ్రయించుకుని ఉన్నాయి. దీన్ని బట్టి అలానే కబీర్ దాసు దాని ఉదాహరణగా చేసుకుని చెప్పింది ఏమిటంటే ఎవరైతే ఆ విధంగా భగవదాశ్రయత్వాన్ని విడిచిపెట్టరో, పరమాత్మ యొక్క సన్నిహితత్వాన్ని ఎప్పుడూ వదిలి ఉండరో, దాన్నే పట్టుకుని ఉంటారో, వాళ్ళు ఈ జగత్తులో ఎలా ఉన్నా ఎక్కడున్నా ఎన్ని కఠోర పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పటికి కూడా ఎన్నున్నా సరే ఆ పట్టుకునేటువంటి ఆ యొక్క ఆశ్రయత్వం వల్ల వాళ్ళకి హాని రాదు, వాళ్ళకి నాశనత్వం లేదు, వాళ్ళ ఆనందానికి కొదువు లేదు, వాళ్ళు స్థితమై ఉంటారు, వాళ్ళు నిర్భయమైనటువంటి స్థితిని అందుకుంటారు అని కబీర్ దాసు లోకానికి చాటి చెప్పాడండి. ఈ విధంగా చిన్న చిన్న వాటిని ఆధారంగా చేసుకునే ఆయన మనకి సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉండేవాడు. కావున ఈ దైవీ ప్రకృతి కలిగిన వాడు కూడా ఆ విధంగానే పరమాత్మని ఆశ్రయించి ఉంటాడు. మరియు ఏం చేస్తూ ఉంటాడో కూడా భగవానుడు తెలియచేస్తున్నారు. సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఆ దైవీ ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు ఆ విధముగా నన్ను ఆశ్రయించినటువంటి వారే ఏం చేస్తారు? వారు దృఢమైన నిష్ట కలిగిన వారే నిరంతరము కూడా నన్నే కీర్తించుచు నా ప్రాప్తికై ప్రయత్నము చేయుచు భక్తితో నాకు నమస్కరించుచు ఎడతెరిపి లేక నన్ను సేవించుచూ ఉంటారు అన్నారు. ఈ దైవీ ప్రకృతి కలిగిన వారి లక్షణంగా చెప్పారు. వాడు దృఢమైన నిష్ట కలిగిన వాడై ఉంటారు. ఎందుకంటే ఈ మాయను జదిగమించటానికి అల్పనిష్ఠులు కలిగి ఉంటే వీగిపోతూ ఉంటాం, అవి మళ్ళీ మాయలోనికి లాగేస్తూ ఉంటాయి, అంధకారములోకి దిగజార్చి వేస్తూ ఉంటాయి. కనుక ఎప్పుడూ కూడా మాయను జయించి పరమాత్మేందు నిశ్చలత్వం పొందాలి అంటే మనం తీసుకున్నటువంటి నియమ నిష్టలు ఏవైతే ఉన్నాయో, వ్రతాలు దీక్షలు ఏవైతే ఉన్నాయో అవి చాలా దృఢంగా ఉండాలి, దృఢమైన బలంగా ఉండాలి. అప్పుడే మనము వాటిని సాధించుకోగలుగుతామని చెప్పి మనకి ఈ శ్లోకంలో భగవానుడు తెలియచేశారు. మరియు వారు ఇంకేమేమి చేస్తారో మనం వచ్చే భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తస్సత్.